ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారము మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్. మా తల్లిగారు శ్రీమతి కీర్తిశేషురాలు శ్రీమతి అరగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2. వీరి జ్ఞాపకార్థం సహకారాన్ని ఇచ్చారు. సెప్టెంబర్ 17వ తారీఖు 2016 సంవత్సరం అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళారు. ప్రతి మాసం 17వ తారీఖు సహకారం ఇస్తున్నాము. ఈ మాసం వేరొక రెండుటి చేత ఈ దినం సహకారం అందజేస్తున్నారు. మా తండ్రి గారు 80వ సంవత్సరంలో ప్రవేశించారు. పరిపూర్ణ ఆరోగ్యం ప్రభువు ఇచ్చి అత్యధిక కృపతో కూడిన సంవత్సరాలు అనుగ్రహించేటట్లుగా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. యేసే పరిష్కారం కార్యక్రమంలో బెటర్ రికార్డింగ్స్ నిమిత్తం JVC 360 అప్డేటెడ్ కెమెరా కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. మా తలంపులు వంటివి కావు మీ తలంపులు, ఆకాశమంత ఎత్తుగా ఉన్నవి. మా తలంపులు సమస్యాత్మకములు, మీ తలంపులు పరిష్కార మార్గములు. ఈ వ్యత్యాసం మాకు తెలియజేస్తున్నందున కృతజ్ఞతలు. నేటి వాక్య ఉపదేశానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మా తండ్రి గారు, యేసే పరిష్కారాన్ని 16 సంవత్సరాలుగా నడిపిస్తున్న మీ దాసుడు స్వామిదాసు గారి కొరకు వందనాలు. అమ్మను మీ సన్నిధికి తీసుకుని ప్రభు 9 మాసాలు గడిచాయి. ఈ 9 మాసాలు మా కుటుంబాలను మీరు ఆదరించినందుకు కృతజ్ఞతలు. మీ సన్నిధిలో మీ దాసురాలు మా తల్లి ఉన్నది అని మాకు ఇచ్చిన నిరీక్షణకై కృతజ్ఞతలు. మరణము ఎడబాటు మమ్మను బాధించకుండా సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. ప్రభు, మీ దాసునికి పరిపూర్ణ ఆరోగ్యము, దీర్ఘ ఆయుష్షు, నెమ్మదితో కూడిన దినములు ప్రసాదించండి. అటువలనే JVC 360 కెమెరా మేము అడుగుతున్నాం ప్రభు, మాకు అవకాశం వచ్చింది పొందటానికి, మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 12వ అధ్యాయం 35వ వచనము నుండి వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆయన శిష్యులతో 48వ వచనం వరకు ఒక వివరణాత్మక విషయాన్ని చెప్పారు. ఆ మాటలు చెబుతుండగా శిష్యులు ఆయన ఎదురు ఒక ప్రశ్న అడిగారు. ప్రభువా, ఇవి మాకు చెబుతున్నావా, లేక అందరితోనూ చెబుతున్నావా? మాకు చెబుతున్నావా, అందరితోనూ చెబుతున్నావా? ఈ ప్రశ్న ఎందుకు అడిగారో మీకు అర్థం కావాలి. ఎందుకు ప్రభువును వాళ్ళు అలా అడిగారంటే, ఆయన యజమానుడు వచ్చినప్పుడు పనిచేస్తున్న దాసుడు ధన్యుడు అన్నాడు.
అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రభువా నీవు మా యజమానుడు, నువ్వు వెళ్ళి తిరిగి వస్తావు, అప్పటి వరకు మేము ఉంటామా, లేకపోతే ఇది కామన్ పబ్లిక్ కోసం చెబుతున్నదా అనే భావన వారి మాటల్లో నాకు అనిపిస్తోంది. ప్రభువు ఈ మాటలు ఎవరితో చెబుతున్నాడో మనం చూసినట్లయితే, ఒకటి అప్పుడున్న శిష్యులు, రెండు ఇజ్రాయేలు జనాంగం దాసులు అన్నప్పుడు, ఒక కోణాన ఇజ్రాయేలు జనాంగం, మరొక కోణాన విశ్వాసులు, మరొక కోణంలో విశ్వాసులు. చూడండి 35వ వచనం ప్రారంభిస్తాను. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచూ ఉండనీయండి. మీ నడుములు కట్టుకొని ఉండండి. స్టే డ్రెస్డ్ ఫర్ యాక్షన్ అండ్ కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. ఈ మాట ఏం తెలియచేస్తోందో చెబుతాను వినండి. మీ నడుములు కట్టుకొని ఉండండి. కట్టుకొని ఉండండి అంటే బెల్ట్. మీరు వస్త్రాలు ధరించేటప్పుడు చివరిగా ధరించేది బెల్ట్. అండర్ గార్మెంట్స్, ప్యాంట్, షర్ట్ అంతా అయిపోయిన తర్వాత, డ్రెస్ ఫుల్గా రెడీ అయిపోయిన తర్వాత నడానికి బెల్ట్ పెడతాం. ఇది మన కల్చర్లో. జూయిష్ కల్చర్లో వస్త్రం వేసుకున్న తర్వాత రోప్ ఉంటుంది, ఒక తాడు ఉంటుంది, దాంతో కట్టుకుంటారు. ఆ నడుముకు దట్టి అంటారు దాన్ని. ఇట్ గివ్స్ ఏ స్ట్రెంగ్త్. చూడండి, మీరు రైస్ మిల్స్లో మోత కూలీలను చూస్తే వాళ్ళు బరువు ఎత్తాలనుకున్నప్పుడు నడుంకి టవల్ కడతారు, గట్టిగా కడతారు. ఇట్ స్ట్రెంగ్స్ ద బోన్స్. ఎముకకు బలాన్ని ఇస్తుంది. పర్టికులర్గా ప్రత్యేకంగా వెన్నెముకకు బలాన్ని ఇస్తుంది. వెన్నెముకకు బలాన్ని ఇస్తుంది. కనుక ఇక్కడ మీరు మీ నడుములు కట్టుకోండి అన్నాడు. అంటే బలమైన పని, బరువైన పని చేయుటకు సంసిద్ధులై ఉండండి. మీ దీపాలు వెలుగుతూనే ఉండనివ్వండి. గెట్ రెడీ టు మూవ్ ఆన్. ఎప్పుడు దీపం వెలిగిస్తాం మనం? నడవటానికి, ముందుకెళ్ళటానికి, పని చేయటానికి. టు బిగాన్ ద వర్క్, టు ఎంటర్ ఇన్ టు ద వర్క్. కనుక అంటాడు స్టే డ్రెస్డ్ ఫర్ యాక్షన్. ఫర్ యాక్షన్ ఇంగ్లీష్లో బాగా రాశాడు, డైరెక్ట్గా రాశాడు. స్టే డ్రెస్డ్. బట్టలు వేసుకొని రెడీగా ఉండండి. బట్టలు వేసుకుని రెడీగా ఉండండి. నేను మీకు పలుమార్లు చెప్పాను, పోలీస్ లైన్స్కి దగ్గరలో ఉంటాం మేము. ఎమర్జెన్సీ కాల్ ఒక ట్రంపెట్ ఊతాడు పోలీస్ లైన్లో. ఊదినప్పుడు ఆ పడకల మీద ఉండే రిజర్వ్ పోలీస్ మెన్ గబగబా లేసి వాళ్ళు డ్రెస్ చేసుకుంటారు, రెడీ అయిపోతారు, గ్రౌండ్కి వచ్చేస్తారు. ఆ గ్రౌండ్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయి, ఎప్పుడు మూవ్ అవుతాం, ఎప్పుడు వెహికల్ రెడీగా ఉంటుంది, ఎప్పుడు ఎక్కేదరికి వెళ్దాం. ఆ సార్జెంట్ ఉంటాడు, ఆయన నడిపించేప్పుడు గబగబా యాక్షన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు సింపుల్, దే ఆర్ రెడీ ఫర్ ఛార్జింగ్. వాళ్ళు రెడీగా ఉంటారు, ఏ పని చెప్తే ఆ పని చేయటం. బందోబస్తు అయితే బందోబస్తు, ట్రాఫిక్ అయితే ట్రాఫిక్, సెక్యూరిటీ అయితే సెక్యూరిటీ, ఏది కావాలంటే రెడీగా ఉంటారు. అల్లరం ఒకడు అనష్టం అయితే లాఠీ చార్జ్, రెడీగా ఉంటారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉంటే వాళ్ళు పనిలో దిగిపోతారు. అదనమాట లెక్క. అందుకని అన్నాడు మీ నడుములు కట్టుకుని ఉండండి. యూ మస్ట్ గెట్ రెడీ టు మూవ్ ఎవ్రీ టైమ్. మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపాలను వెలుగుచూనే ఉండనివ్వండి. అండ్ కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్.
కనుక యుద్ధానికి వెళ్ళేవాడు లేదా ఒక పని మీద వెళ్ళే సిపాయి ఏ విధంగా రెడీగా ఉంటాడో ఆ విధంగా మీరు కూడా రెడీగా ఉండండి. దాసులు అంటాం కదా, అంటే పనివారు. మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే మనం డ్రైవర్కి చెబుతాం, బాబు మేము 7 గంటలకు బయలుదేరుతాం, నువ్వు 6:30కి ఇక్కడ ఉండాలా, కారు శుభ్రం చేసుకోవాలి, 7కి విల్ స్టార్ట్ అంటాం. నేను దిగి వచ్చేటప్పటికి నువ్వు కారు శుభ్రం చేసి అలర్ట్గా ఉండు అని చెబుతాం. ఒక పోలీస్ అధికారి ఉండేవారు, వారితో మాకు కొద్దిగా పరిచయం ఉన్నది. ఆయన టైం ఇవ్వగానే, ఆయన ఏలూరులో డిఐజీగా పనిచేశారు. ఆయన ఓ ప్రోగ్రాంకి వెళ్ళాలి అని అంటే కింద పిఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటాడు ట్రాఫిక్ వాళ్ళకు, సార్ బయలుదేరుతున్నారని. ప్రోగ్రామ్ ఏరియాలో ఉన్న ఎస్ఐకి ఈ టైంకి వచ్చేస్తారని. తరువాత డ్రైవర్ వెహికల్ శుభ్రం చేసి లైన్లో పెట్టి ఆయన దిగి టక్కన ఎక్కడానికి వీలుగా ఏసీ ఆన్ చేసి రెడీగా నిలబడి ఉండేవాడు. రెడీనెస్ని సూచిస్తుంది. ఈ దీపం వెలుగుచూ ఉండటం అనేది రెడీనెస్, ప్రిపేర్డ్నెస్ అండ్ రెడీనెస్, సిద్ధపడటం అనే అంశం మీద ఈ మాట చెప్పాడు. ఎందుకు సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలి? తర్వాత దీపము వెలుగుచూ ఉండనియండి అంటే ఇట్ ఈస్ నైట్ టైం. ఇట్ ఈస్ నైట్ టైం, రాత్రిపూట అయి ఉండాలి, అది దీపంతో పని ఏంటి? తర్వాత తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండండి. ఒక ఉపమానం చెప్పాడు. పెండ్లి విందుకు వెళ్ళి వస్తూ ఉన్న యజమానుడు తలుపు తట్టగానే తలుపు తీయటానికి రెడీగా ఉండే మనుషుల వలె ఉండండి. రెడీగా ఉండే మనుషుల వలె ఉండండి. నాకు మిత్రుడు ఉన్నాడు, ఆయన చాలా చక్కటి గార్డెన్ పెంచుతాడు, ఇంట్లో తోటమాలు పనిచేస్తుంటాడు, గేట్ కీపర్ ఉంటాడు. ఆయన కారు యొక్క శబ్దం ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్కి ఒక 50 మీటర్లు 25 మీటర్లు 10 మీటర్ల దగ్గరికి వస్తుండగా ఆయన హార్న్ కడతా ఉంటాడు. ఆ హార్న్ గుర్తుపడతారండి పనివాళ్ళు, ఇంట్లో వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి గేటు తీసేస్తారు, కారు ఆకుండా లోపలికి వెళ్ళిపోతారు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించేది, ఏమిటి వీళ్ళ పనివాళ్ళు ఏంటి ఇంత ఎలర్ట్గా ఉంటారు? అంతే, ఆయన ఇన్స్ట్రక్షన్ అది. ఆ గేటు దగ్గర ఆగి వాడు ఫోన్ చేసి పిలిచో లేకపోతే బెల్లులు కొట్టి వాళ్ళు వచ్చే వరకు ఉండి అట్లా ఉండదు ఆ ఇంట. ఆ కార్ సౌండ్ 10 మీటర్స్లో వినపడినా కూడా వాళ్ళకి ఆ డోర్ కీపర్ పరిగెత్తుకుని వచ్చి ఆ కార్ డోర్ తీస్తాడు, రెడీగా ఉంటాడు. అంటే ఆ యజమానుడు వస్తున్నాడనే ఆ కార్ సౌండ్ కొరకు ఆ స్పృహతో నిత్యం ఉంటాడు. వెయిటింగ్ ఫర్ హిజ్ మాస్టర్, తన యజమానుని కొరకు సిద్ధపడి ఎదురు చూస్తున్నవాడు. పైన సిద్ధపాటు, రెండవది ఎదురు చూడటం, మెళకువగుండి ఎదురు చూడటం. నైట్ టైం కదా, మెళకువగా ఉండాలి, ఎదురు చూడాలి, సిద్ధపడి ఉండాలి, మెళకువగా ఉండాలి, ఎదురు చూడాలి. ఈ 3 లక్షణాలు కూడాను సంఘానికి వర్తిస్తాయి. ఇశ్రాయేలు జాతికి వర్తిస్తాయి. ఇశ్రాయేలు జాతి యేసుక్రీస్తు ప్రభువు కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాల్సింది. ఎందుకంటే వాళ్ళకు రాజ్యం ప్రభు ఇవ్వటానికి రాబోతున్నాడు. వాస్తవంగా దాసులు అనే పదం వాళ్ళకే చెందుతుంది, మనం కుమారులు. పాత నిబంధనలో వాళ్ళు తమను దాసులనే కాన్సెప్ట్లో పెట్టుకున్నారు. క్రొత్త నిబంధనలో మనం కుమారులుగానే మనం ఆయన చేరతాం.
కుమారులమైనప్పటికీ సేవకులుగా ఉండుటకు ఇష్టపడతాం. అర్థమవుతుందా? సంఘానికి ఉపయోగపడుతుంది, రెండవ రాకడ కొరకు సిద్ధపడుటకు, ఎదురు చూచుటకు మనకు ఉపయోగపడుతుంది. వాళ్లకు రాజ్యం 1000 year రీఇన్వెంట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అప్పుడున్న శిష్యులకు కూడాను ప్రభువు ఎప్పుడు సిద్ధంగా ఉండమంటే అప్పుడు సిద్ధంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కామన్ పబ్లిక్ కూడాను తమ అనుదిన జీవితాల్లో తమ యజమానుల పట్ల ఏ విధంగా ఉండాలో దానికి ఉపయోగపడుతుంది. తర్వాత 37వ వచనం, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కొంచెం విచిత్రంగా ఉన్న మాట, ఇంగ్లీష్లో చదువుతాను. Blessed are those servants whom the master finds awake when he comes. Truly I say to you, he will dress himself for service and have them recline at table, and he will come and serve them. Wonderful, great, excellent. ఇక్కడ చూడండి, ప్రభువు చెబుతున్నాడు, యజమానుడు సేవకుడుగా మారుతాడట. అటువంటి నమ్మకమైన మెళుకువగా ఉన్న దాసులకు కలిగే భాగ్యాన్ని చెబుతున్నాడు, కలిగేటువంటి భాగ్యాన్ని చెబుతున్నాడు. ఎటువంటి భాగ్యం? ఏ దాసుడు మెళుకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్. ఎందుకో తెలుసా? ఆయనే నడుం కట్టుకుంటాడట వారి కోసం, ఆయన సిద్ధపడతాడట, ఆయన ప్రిపేర్ అవుతాడట, డ్రెస్ చేసుకుంటాడట. ఆయన దాసుడుగా ఉన్న ఈ దాసుని కొరకు యజమానుడైనప్పటికీ కూడా అతని నమ్మకత్వానికి రివార్డ్ ఏంటంటే ప్రభువు అతనికి పరిచర్య చేస్తాడట. ఎటువంటి గ్రేట్ వర్క్ అండి! హౌ ఫెయిత్ఫుల్ మాస్టర్. మీకు విషయం చెప్పనా? ఒక చోట నేను భోజనాలు జరుగుతుంటే వెళ్ళాను. వెళ్ళిన చోట సప్లయర్స్ని తీసుకొచ్చాడు ఒక యజమానుడు. సప్లయర్స్ని తీసుకొచ్చాడు. ఒక 500 మందికి భోజనం చేశారు. కొద్దిగా ఆలస్యమే అయింది. ఆ తరువాత ఆ సప్లయర్స్ అందరూ కలిసి భోంచేస్తున్న సప్లయర్స్కి వడ్డించేవాడుగా ఆ సప్లయర్స్ యొక్క మాస్టర్, యజమానుడు, అతడు వచ్చి వడ్డిస్తున్నాడు. ఎందుకంటే కష్టపడ్డారు, నా కోసం కష్టపడ్డారు, నా పరువు నిలిపారు, పని బాగా చేశారు, అలసిపోయారు, మీకు ఇప్పుడు నేను పరిచర్య చేస్తాను అని అతను వడ్డిస్తున్నాడు. ఎటువంటి భాగ్యం అది! అప్పటి వరకు అతని ఇన్స్ట్రక్షన్తో పనిచేసిన వాళ్ళు, అతని ఆధీనంలో పనిచేసిన వాళ్లకు అతడు ఆహారాన్ని వడ్డించే సేవకుడిగా మారాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ రివార్డ్ ఫర్ దేర్ వర్క్. వారి పనికి ఆ యజమానుడు ఇచ్చిన రెస్పెక్ట్ అండ్ రివార్డ్. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తాను యజమానుడైనప్పటికీ కూడా నమ్మకమైన దాసులకు తానిచ్చే రివార్డ్ ఎంతో గొప్పదిగా కనిపిస్తుంది. మరియు అతడు 2వ జామున వచ్చినను
మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యులు. ఇంకొంచెం లేట్ అయితే గనక మరి ఎక్కువ ఎదురు చూచిన వారు మరింత ధన్యులు అని చెబుతున్నాడు. దొంగ ఏ గడియ వచ్చునో యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని తెలుసుకొనండి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి. ఇక్కడ 39-40 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు తన రాకడను గురించి ఉపమానంగా పోలిక చేసి చెబుతున్నాడు. దొంగ ఏ సమయమున వచ్చునో ఎరిగిన ఎడల యజమానుడు ఇల్లు కాపాడుకుంటాడు, మెలుకువగొట్టి కన్నము వెయ్యనివ్వడు, దొంగను జొరబడనివ్వడు, ఎలర్ట్కుంటాడు. ప్రభువు తన యొక్క రాకడను గురించి సిద్ధంగా ఉండండి అంటూనే దొంగ ఏ గడియ వస్తాడో తెలియడు, అట్లా అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు అని అంటూనే పై వచనాలను కనుక మనం జోడించి చదివితే అలర్ట్నెస్ టు కీప్ ద అసెట్ ఆఫ్ హిజ్ మాస్టర్ సేఫ్, దొంగ నుండి తమ యజమానుడు అప్పగించిన పని కాపాడుటకు మెలకువగా ఉండవలసిన అవసరతను గురించి కూడా చెప్పాడు. యజమానుడు వచ్చే వరకు మెలకువగా ఉండుట, దొంగ జరబడకుండా కాపాడుకునుట, ఇది సేవకుని యొక్క లక్షణంగా చెబుతూ తాను ఏ క్షణాన్ని వస్తాడో కూడా ఎవరికీ తెలియదని ఆయన చెబుతూ మీరు కూడా సిద్ధంగా ఉండండి. యజమానుడు ఏ వేళ వస్తాడో తెలియదు కాబట్టి మీరు కూడా సిద్ధంగానే ఉండండి. శిష్యులకు చెబుతున్నాడు, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు కూడా సిద్ధంగా ఉండండి. 41 వచ్చిన అప్పుడు అడుగుతాడు ప్రభా ఈ ఉపమానం మాకైనా ఇంకా అందరితోనా? తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తమ ఇంటి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడెవడు? అంటే ప్రభు చెబుతోంది ఏంటంటే, ఇప్పటి మీ నమ్మకత్వం రేపటి నా రాజ్యంలో మిమ్మను ఒక మహిమాయుక్తమైనటువంటి పాలకులుగా పెట్టడానికి అని చెబుతున్నాడు. తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించు నమ్మకమైన నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. మరలా చెప్పాడు, మెలకువగా ఉండి పనిచేస్తున్న దాసుడి కట ఆయన మరలా తిరిగి వచ్చిన తరువాత తన ప్రజలకు ఆహారం పెట్టడానికి, ప్రతివానికి ఆహారం పెట్టడానికి గృహ నిర్వాహకత్వాన్ని తాను ఇవ్వబోతున్నానని చెప్పాడు. A great reward in 1000-year reinvent. అతడు తనకు కలిగిన దాని ఎందంతటి మీద వానిని ఉంచునని నిజముగా మీతో చెప్పుచున్నాను. మరొక ఉపమానంలో ఒక యజమానుడు దాసులను పిలిచి వారికి కొన్ని తలాంతులు ఇచ్చి గ్రామాంతరం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత లెక్కడిగి 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు చేసినప్పుడు నమ్మకంగా మెలకువగుండి పని చేసిన వాడికి మరొక 5 పట్టణాల మీద, ఈ 10 పట్టణాల మీద నువ్వు యజమానిగా ఉండని నియమించాడు, గృహ నిర్వాహకుడిగా ఉండని నియమించాడు. అర్థమవుతుందా? నమ్మకమైన వారికి రివార్డు దొరుకుతుంది, ఇది ప్రభువు నేర్పిస్తున్న పాఠం. తాను తిరిగి వచ్చినప్పుడు నమ్మకమైన దాసులకు మహిమాయుక్తమైనటువంటి ఆ ప్రభువు రాజ్య పాలనలో భాగం దొరుకుతుందన్నాడు. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేస్తున్నాడు అనుకుని
దాసులను కొట్టి తిట్టి తిని తాగి మత్తుకుంటే వాడు కనిపెట్టని దినములో ఎరుగని గడియలో వచ్చి నరికించేస్తాడు. అపనమ్మకస్తులతో పాలు నియమిస్తాడు. ఎవరైతే మారు మనసు పొందక బుద్ధిహీనులుగుంటారో వారు నరకాగ్నికి వెళతారని చెప్పాడు. తన యజమానుని చిత్తం ఎరిగుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు, ఎందుకంటే తెలియక చేసిన వారికంటే తక్కువ దెబ్బలే తగులు. కానీ ఎవరికి ఎక్కువ ఇయ్యబడినో వారి యొద్ద ఎక్కువగా చూస్తారు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వారి యొద్ద ఎక్కువగా అడుగుతారు. అన్యుల కంటే తీర్పు ఇజ్రాయేలీలకు ఎక్కువ, అంటే ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంది వాళ్ళకు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అందుకే వాళ్ళను ఎక్కువ తీర్పు అడుగుతాడు. ప్రవక్తలను ఇచ్చాడు, మాట్లాడాడు. తన కుమారుడు పంపాడు, దేవుడు మాట్లాడాడు. దే హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ మోర్. మరి ఎక్కువ లెక్క వారు చెప్పాల్సి ఉంటుంది. అదే హెచ్చరిక వారికి చేస్తున్నాడు. మీకు నేను చాలా ఇచ్చాను, మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తానని చెబుతున్నాడు. నా భయం అదే, నాకెంత కృపనిచ్చావు ప్రభువా, నేను మరింత జవాబుదారీగా ఉండాలి కదా అని. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తన దాసులకు ఏమని చెబుతోంది? తన దాసులు మెలకువగా ఉండాలి, తన బిడ్డలు మెలకువగా ఉండాలి, ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ప్రభు ఇచ్చిన పని చేస్తూ ఉండాలి. అప్పుడే ధన్యులం మనం. నేటి వాక్య ఉపదేశానికి సహకారము కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, మా తల్లిగారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2. వీరి జ్ఞాపకార్థం మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ సహకారం ఇచ్చారు. దేవుడు వీరిని దీవించి దీర్ఘాయుషులు నెమ్మదితో కూడిన దినములను అనుగ్రహించును గాక. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నేటి వాక్యం కొరకు కృతజ్ఞతలు. మా నాన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ ఇవ్వండి. ఏసే పరిష్కారాన్ని మరిన్ని సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళటానికి మీ దాసులకు కృపనివ్వండి. అమ్మను మీ సన్నిధికి తీసుకున్నారు, విశ్రాంతిలో ఉంచారు. మీరు తిరిగి వచ్చినప్పుడు తీసుకుని వస్తారు. మీకు వందనాలు. లేని ఎడల మేము ఒక దినాన ఆమెను చూస్తాం మీ వద్ద. మీకు స్తోత్రం. మీ చేతులకు మా ప్రేక్షకులను అప్పగిస్తున్నాం. JVC 360 వీడియో కెమెరా కొరకు ప్రార్థిస్తున్నాం. సహకారాన్ని పంపండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.